ఈరోజు బోండాలు చేసుకున్నామండి. ఇది మసాలా బోండాలు. ఇది చాలా బాగుంటుందండి రుచి. పచ్చిమిరపకాయలు 10, 4 తెల్లగడ్డ పాయలు వేసాను. జీలకర్ర, లవంగాలు, కొద్దిగా ధనియాలు, ఇవి మొత్తం పేస్ట్ చేసుకున్నామండి. అన్నీ కొంచెం కొంచెం ఎక్కువ వేద్దండి. మెత్తని పేస్ట్ చేసుకున్నాము. ఇది మునగాకుతో కలిపి చేసుకున్నామండి. మునగాకులు పోషకాలు ఎక్కువగా ఉంటాయి, మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఒట్టి బోండాల కన్నా ఆకుతో చేసుకున్నామని చేస్తున్నాను. తోటకూరతో చేసుకోవచ్చు, మునగాకుతో చేసుకోవచ్చు. మునగాకు ఇప్పుడు సీజన్ కదా, బాగా దొరుకుతుంది. ఆయిల్ పక్కకు వేడి చేస్తున్నా అండి. ఆయిల్ వేడయ్యే లోపల పిండి కలుపుకున్నాము. అది ఎందుకంటే ఎంబడే చేయాలి, లేకపోతే అది టేస్ట్ మారిపోతుంది. 1 గ్లాస్ శనగపిండి వేసాను. 1 గ్లాస్కి 1/2 కప్పు మైదా వేసుకోండి. మీరు ఏ గ్లాస్తోనా తీసుకోవచ్చు. 1/2 కప్పు వేసుకున్నామంటే బోండాలు మెత్తగా వస్తాయి. 1 కప్పుకి 1/2 కప్పు. ఇది మనం ముందు రుబ్బు పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసుకున్నాము. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగుంటాయి. 1 పిడికి మునగాకు వేసుకున్నానండి. 3 వెల్లిపాయలు వేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఒట్టి బోండాలు తిన్నామనుకోండి, కొద్దిగా అసిడిటీ ఫామ్ అవుతుంది కదా. అట్లా లేకుండా ఆకుకూరతో చేసుకున్నామంటే మనకు బలము వస్తుంది. మనము తిన్నా కూడా మనకు ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. పిల్లలు ఉన్నారు, చేదు ఎక్కువ అనుకుంటే కొద్దిగా మునగాకు తీసేయండి. 2 స్పూన్లు ఉప్పు వేసానండి. కొద్దిగా సోడా వేసుకున్నాము. కొద్దిగానే వేసాను, ఎందుకంటే మైదా వేసాం కాబట్టి సోడా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మైదా వేయలేదనుకోండి, సోడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అంతే, ఇదే టిప్పు. నీళ్ళు లేకుండా మొత్తం మిక్స్ చేద్దామండి. మొత్తం పిండికంతా ఉప్పు కారం బాగా పట్టేట్టుగా ఇట్లా మిక్స్ చేసి, మీరు ఇప్పుడే వేసాడుగా అంటే ఇట్లా గట్టిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కలుపుకోండి. ఇప్పుడిప్పుడే వేసాడుగా అంటే మెత్తగా కలుపుకునే కూడా ఏం కాదు. తర్వాత వేద్దామనుకుంటే ఇదేమైతే అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, ఉల్లిపాయలు ఆకుకూర నీరు దిగిపోయి పిండి లూజ్ అయిపోతుంది. నేను ఇప్పుడే కాబట్టి మెత్తగానే కలిపేస్తాను, కొద్దిగా లూజ్గానే కలుపుతాను. మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. నాకు ఇక్కడ పిండి తక్కువ అయినట్లు అనిపించిందండి, అందుకని మళ్ళీ పిండి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ 1/2 గ్లాసు శనగపిండి వేసాను, కొంచెం మైదా వేసాను. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకు మాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందాజుగా వేసేస్తూ ఉంటాం.
ఈ వీడియోలో చూపించేటప్పుడు ఖచ్చితంగా కొలతలతో చూపించాల్సి వస్తుంది. అంటే అందరికీ అంత ఇదిగా చేయలేరు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్కి అట్లా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అందుకని కొలతలతో చూపిస్తాను. ఇప్పుడు సరిపోయింది చూడండి పిండి. ఇది మేము ముగ్గురికి కలిపానండి. ఇలా అంతా బాగా కలుపుకోండి. అంటే పిండిలో ఇవి గడ్డలు అట్లా లేకుండా, లంప్స్ ఏం లేకుండా బాగా కలుపుకుంటే అంతా కలుస్తుంది. ఉప్పు, సోడా, మైదా, పిండి, ఆకు అన్నీ ఈవెన్గా కలిసిపోవాలి. ఇప్పుడు బొండాలు వేసుకున్నామండి. ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడే వేస్తున్నాను కాబట్టి లూజ్గా కలిపానండి. తర్వాత వేద్దాం అనుకుంటే మీరు గట్టిగా కలుపుకోండి. అది ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది. ఆయిల్ మీడియంలో పెడుతున్నాను. ఎక్కువగా ఆగిపోయింది. మీడియంలో అయితేనే బాగా కాలుతుంది మధ్యలో. ఇట్లా ఆకుకూరతో వేసుకోండి. మునగాకు తాలింపు, మునగాకు పప్పు, ఇట్లా బోండాలు కూడా చేసుకోవచ్చు. రుచి బాగుంటుంది. తోటకూర దాన్ని కూడా సన్నగా కట్ చేసేసి చేసుకోండి, బాగుంటుంది. చూడండి ఇట్లా బాగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. మా వారికి పిల్లలకి కూడా బాగా ఇష్టం ఇట్లా ఆకుతో చేస్తే. మనం కొంచెం ఎక్కువగా తిన్నా కూడా ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, లోపల కూడా బాగా అయిపోయినాయి. బోండా మెత్తగా వచ్చింది. అంటే ఒకసారి టేస్ట్ చూడండి, ఒక వాయి వేసినప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కారపొడి, ఉప్పు అట్లా. పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేము ఇంకా. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.